ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 7-8 జూలై 2024కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1. ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథక లబ్ధి మొత్తాన్ని ఎంత పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఎంత మేర పెంచబోతున్నారు? సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ అండి. 10 లక్షల రూపాయల వరకు పెంచబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని 10 లక్షల వరకు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు, రాబోయే 3 ఏళ్లలో ఈ పథకం క్రింద లబ్ధి పొందే వారి సంఖ్యను సైతం రెండింతలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తుంది. తొలుత 70 ఏళ్లు పైబడిన వారికి ఈ పథకంలో భాగం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లుగా జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ అధికారులు వెల్లడించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. ఇటీవల హెచ్ఐవి నుండి రక్షణ కల్పించే ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు, మరి దానికి సూచించిన పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ సి, లెనాకాపావిర్ అనేటువంటి పేరండి. చూద్దాం. హెచ్ఐవి నుండి రక్షణ కల్పించే ఔషధాన్ని సాకారం చేసే దిశగా శాస్త్రవేత్తలు ఒక కీలక ముందడుగు వేశారు. లెనాకాపావిర్ అనేటువంటి ఇంజెక్షన్ను ఏడాదికి 2 సార్లు ఇస్తే యువకులకు ఈ వ్యాధి నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని దక్షిణాఫ్రికా, ఉగాండాలో నిర్వహించిన క్లినికల్ పరీక్షల్లో వెల్లడైంది. ప్రస్తుతము మాత్రల రూపంలో ఇస్తున్న 2 రకాల ఔషధాల కన్నా ఇది మెరుగ్గా పనిచేస్తుందని తెలిపారు. మరి హెచ్ఐవి వైరస్లోని జన్యు పదార్థము ఎంజైమ్లకు రక్షణ కల్పించే ఒక ప్రోటీన్ కవచాన్ని క్యాప్సిడ్ అంటారు. మరి లెనాకాపావిర్ ఫ్యూజన్ క్యాప్సైడ్ ఇన్హాబిటర్గా పనిచేస్తుంది. ప్రోటీన్ కవచాన్ని ఈ ఔషధం లక్ష్యంగా చేసుకుంటుంది. తాజాగా క్లినికల్ ప్రయోగంలో 16 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువకులను ఎంపిక చేసుకొని వారిపైన పరీక్షించి విజయం సాధించినట్లుగా కూడా తెలియజేశారు. ఓకేనా. మరికొద్ది రోజుల్లోనే ఇది అందుబాటులోకి రాబోతున్నట్లుగా కూడా తెలిపారు. నెక్స్ట్ వన్. అంతరిక్ష పరిశోధనలో భాగంగా 16వ స్పేస్ వాక్ నిర్వహించి చరిత్ర సృష్టించిన దేశం ఏది? ఏంటండి? చైనా దేశము. అంతరిక్ష పరిశోధనల్లో చైనా దూసుకు వెళ్తుంది. చైనా వ్యోమగాములు 16వ స్పేస్ వాక్ నిర్వహించి సరికొత్త రికార్డును సృష్టించారు. భూ దిగువ కక్షలోని చైనా అంతరిక్ష కేంద్రము తియాంగాంగ్లో షెన్-18 మిషన్లో భాగంగా బుధవారం 3 వ్యోమగాములు యోగాంగు, లీ కాంగ్, లీ గాంగ్సు దాదాపు 6.5 గంటల పాటు స్పేస్ వాక్ చేశారు. అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చి శూన్య వాతావరణంలో విహరించడమే స్పేస్ వాక్. మరి సిఎస్ఎస్ అప్లికేషన్ డెవలప్మెంట్ దశలో ఇది 16వ స్పేస్ వాక్ అని చైనా అంతరిక్ష పరిశోధకులు తెలియజేశారు. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన జాన్ లండావ్ 63 ఏళ్ల వయసులో ఇటీవల మరణించారండి. మరి క్రింది ఏ ప్రఖ్యాత చిత్రానికి వీరు నిర్మాతగా వ్యవహరించారు? ఆప్షన్ డి అండి. టైటానిక్ మరియు అవతార్ సినిమాలకు. చూద్దాం. టైటానిక్, అవతార్, బ్లాక్ బ్లాస్టర్ సినిమాల నిర్మాత జాన్ ల్యాండావ్ మరి కన్నుమూశారు. శుక్రవారం లాస్ ఏంజల్స్లో జాన్ చనిపోయారని ఆయన కొడుకు జామీ లాండావ్ తెలిపారు. టైటానిక్, అవతార్ సినిమాల డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్కు జాన్ దీర్ఘకాలం పాటు నిర్మాతగా వ్యవహరించడం కూడా చూడవచ్చు. నెక్స్ట్ వన్. భారత వార్షిక ఆయుధ ఉత్పత్తి నివేదిక 2024 జూన్ 5 ప్రకారము ఆయుధ ఉత్పత్తి విలువ ఎంత శాతం మేర పెరిగింది? ఆప్షన్ ఏ అండి. 16.8% మేర పెరిగిందండి. చూద్దాం. భారత వార్షిక
ఆయుధ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2024 జూలై 5న తెలిపారు. 2022-2023లో దేశీయ ఆయుధ ఉత్పత్తి విలువ 1,08,684 కోట్లుండగా 2023-24లో 16.8% మేర వృద్ధి సాధించి అది దాదాపుగా 1.27 లక్షల కోట్లకు చేరిందని చెప్పేసి తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఆర్థిక మేధో సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఇటీవల విడుదల చేసిన అధ్యయన పత్రము 2022-24 మధ్య ఎంత శాతం మేర ఉంది? ఓకేనా, ఏంటండి అది మరి అంటే పేదరికం ఎంత శాతం మేర ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. ఆప్షన్ బి అండి, 8.5% అండి. వివరాలు చూద్దాం. దేశంలో పేదరికం తగ్గిందని ఆర్థిక మేధో సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ విడుదల చేసిన అధ్యయన పత్రంలో వెల్లడైంది. 2011-12లో దేశంలో 21.2% పేదరికం ఉండగా 2022-24 మధ్య 8.5%కి పరిమితమైందని పేర్కొన్నారు. రీథింకింగ్ సోషల్ సేఫ్టీ నెట్స్ ఇన్ ఏ చేంజింగ్ సొసైటీ పేరుతో NCAAER ఈ పత్రాన్ని విడుదల చేసింది. సోనాల్డ్ దేశాయ్ ఈ పత్రాన్ని అయితే రూపొందించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఆసియా బిలియర్డ్స్ టైటిల్ 2024 విజేతగా నిలిచిన భారతదేశ క్రీడాకారుడు. ఆప్షన్ ఏ అండి, ధ్రువ్ సిత్వాలా. వివరాలు చూద్దాం. సౌదీ అరేబియాలోని రియాద్లో పంకజ్ అద్వానీని ఓడించి ధ్రువ్ సిత్వాలా 3వ ఆసియా బిలియన్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. ACBS ద్వారా నిర్వహించబడిన ఈ ఛాంపియన్షిప్లో పురుషుల స్నూకర్ టీం, పురుషుల బిలియన్స్ మరియు మహిళల ఆసియా స్నూకర్లతో సహా వివిధ ఈవెంట్లు అయితే ఇందులో ఉన్నాయి. ధ్రువ్ సిత్వాలా విజయం. ధ్రువ్ సిత్వాలా తన 3వ ఆసియా బిలియన్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. పంకజ్ అద్వానీపై విజయంతో 2015 మరియు 2016లో తన విజయాలను జోడించడాన్ని చూడవచ్చు. అనుపమ రామచంద్రన్ విజయం అండి. చూద్దాం. మహిళల ఆసియా స్నూకర్లో అనుపమ రామచంద్రన్ ఫైనల్లో థాయిలాండ్కు చెందిన పంచయ చన్నోయిని ఓడించి తన తొలి అంతర్జాతీయ టైటిల్ను కైవసం చేసుకోవడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఫైనాన్షియల్ వాచ్డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అధ్యక్ష బాధ్యతలను ఇటీవల ఎవరు స్వీకరించారు? ఆప్షన్ సి అండి, ఎలిసా డి ఆండా మద్రాజో. వివరాలు చూద్దాం. మెక్సికోకు చెందిన ఎలిసా డి ఆండా మద్రాజో జూలై 2024 నుంచి జూన్ 2026 వరకు 2 ఏళ్ల కాలానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. మద్రాజో తన తాజా దృక్పథాన్ని తీసుకువచ్చినందుకు ఈ పరివర్తన గ్లోబల్ ఫైనాన్షియల్ వాచ్డాగ్కు ముఖ్యమైన క్షణాన్ని సూచిస్తుంది. ఆర్థిక నేరాలు మరియు తీవ్రవాద ఫైనాన్సింగ్ను ఎదుర్కోవడానికి ప్రయత్నాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన సూత్రాలు నిబద్ధత. మద్రోస్ ప్రెసిడెన్సీ సమగ్రత, వైవిధ్యం మరియు పారదర్శకతకు బలమైన నిబద్ధతతో పాతుకుపోతుంది అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, నాటో శిఖరాగ్ర సమావేశం జూలై 9 నుండి 11 వరకు ఏ దేశం దీనికి ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్ ఏ అండి, అమెరికా. జూలై 9 నుండి 11 వరకు వాషింగ్టన్ డీసీలో అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యం ఇచ్చిన నాటో శిఖరాగ్ర సమావేశం కూటమికి కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. ఇది ప్రపంచ సవాళ్ల మధ్య నాటో యొక్క విస్తరణ మరియు ఐక్యతను హైలైట్ చేస్తూ స్వీడన్ను కొత్త సభ్యునిగా చేర్చుకుంది. బైడెన్ ఉక్రెయిన్కు మద్దతును బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రకటనలు సైనిక, రాజకీయ మరియు ఆర్థిక సహాయాన్ని బలపరుస్తాయని భావిస్తున్నారు. నాటో యొక్క 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ శిఖరాగ్ర సమావేశము యూరో అట్లాంటిక్ భద్రత మరియు అభివృద్ధి చెందుతున్న బెదిరింపుకు వ్యతిరేకంగా సామూహిక రక్షణలో దాని పాత్రను నొక్కి చెబుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచ వారసత్వ కమిటీ యొక్క 46వ సెషన్తో సమానంగా ప్రాజెక్ట్ పరి ప్రారంభించనున్న మంత్రిత్వ శాఖ. ప్రాజెక్ట్ పరి ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి ఇది. ఆప్షన్స్ అండి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. అసలు ఏంటో చూద్దాం. ఈ ప్రాజెక్ట్ పరి అనేది భారతదేశము కళాత్మక వ్యక్తీకరణ యొక్క శక్తివంతమైన కేంద్రం. దాని సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రజాకళ యొక్క గొప్ప చరిత్రను కలిగి ఉంది. ప్రాజెక్ట్ పరి పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది మరియు లలిత్ కళా అకాడమీ మరియు నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ద్వారా అమలు చేయబడింది. ఇది దాదాపు సహస్రాబ్దాల
నాటి కళాత్మక వారసత్వాన్ని ఆధునిక థీమ్లు మరియు సాంకేతికతలతో కలపడానికి ప్రయత్నిస్తుంది. ప్రాజెక్టు వివరాలు 21 నుండి 31 జూలై 2024 వరకు ప్రపంచ వారసత్వ కమిటీ యొక్క 46వ సెషన్తో సమానంగా ప్రాజెక్టు పరి యొక్క మొదటి జోక్యము ఢిల్లీలో, అంటే మొదటి సెషన్ ఢిల్లీలో జరగబోతుంది. నెక్స్ట్ వన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇటీవల బాల కార్మికులను నిషేధించిన కోడెర్మా మైకా గనులు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ బి అండి, జార్ఖండ్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ జార్ఖండ్లోని కొడెర్మాలో జరిగిన కార్యక్రమంలో జార్ఖండ్లోని మైకా మైన్లను బాల కార్మికుల రహితంగా ప్రకటించింది. మైకా మైనింగ్ బాల కార్మికుల సరఫరా గొలుసును ప్రక్షాళన చేయడానికి ఇది మొట్టమొదటి విజయవంతమైన ప్రయత్నమని ఎన్సిపిసిఆర్ చైర్పర్సన్ ప్రియాంక కనుంగో ప్రకటించారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల పేరు ఇటీవల ఏ పేరుగా మార్చారు? ఏంటండి? రైతు సేవా కేంద్రాలుగా. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వివిధ శాఖల్లో ప్రక్షాళన మొదలైంది. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖలో మార్పులకు శ్రీకారం చుట్టింది. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మారుస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ క్వశ్చన్స్, ఇటీవల వార్తల్లో కనిపించిన జోషిమత్ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఉత్తరాఖండ్. కొత్త క్రిమినల్ చట్టాల గురించి సమాచారాన్ని అందించడానికి ఎన్సీఆర్బీ ఇటీవల ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు? ఆప్షన్ డి, క్రిమినల్ లాస్ యొక్క ఎన్సీఆర్బీ సంకలన్. డ్రోన్లు, క్షిపణులు మరియు సైబర్ సాంకేతికతలపై సహకరించడానికి ఇటీవల ఏరోస్పేస్ కంపెనీ యుఏఈ యొక్క ఎడ్జ్ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ, అదానీ డిఫెన్స్. ఇటీవల వార్తల్లో కనిపించిన నాగాస్త్ర 1 అంటే ఏంటి? ఆప్షన్ బి, మ్యాన్ పోర్టబుల్ సూసైడ్ డ్రోన్. నెక్స్ట్ వన్, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము మన్నూయిర్ కప్పోమ్ పథకాన్ని ప్రారంభించింది? ఆప్షన్ బి అండి, తమిళనాడు. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. భారతదేశంలో మొదటి వ్యక్తులు చూద్దాం. ఐక్యరాజ్యసమితి సాధారణ సభకి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరండి? విజయలక్ష్మి పండిత్ గారండి, జవహర్లాల్ నెహ్రూ గారి సోదరి. క్రింద ఇవ్వబడిన వానిలో సరోజిని నాయుడు అధ్యక్షురాలుగా ఏ పదవులు పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ అండి 1 మరియు 2 సరైనవి. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ అండ్ మొదటి మహిళ గవర్నర్ ఉత్తరప్రదేశ్కి. ఓకే, క్రింది వానిలో సరికాని వాక్యము. ఆర్బీఐ తొలి గవర్నర్ సిడి దేశ్ముఖ్, తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. సరికానిది ఏంటండి? ఆప్షన్ 1 మాత్రమే తప్పండి, 2వది కరెక్ట్. అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన తొలి మహిళ మరియు అత్యధిక సమయం స్పేస్లో నడిచిన తొలి మహిళ ఎవరు? ఆప్షన్ బి, సునీత విలియమ్స్ గారు. క్రింది వానిలో సరైన వాక్యం. మొదటి మహిళా రాయబారి విజయలక్ష్మి పండిత్, అతి పిన్న వయసులో ఎంపీ అయిన వ్యక్తి ధర్మేంద్ర యాదవ్. ఆన్సర్ ఆప్షన్ డి, 2 కూడా సరైనవే. క్రింద ఇవ్వబడిన వారిలో ప్రజలచే ఎన్నికైన తొలి లెఫ్ట్ ప్రభుత్వాధినేత ఎవరు? ఆప్షన్ బి, నంబూద్రి పాద్. క్రింది వాటిని జతపరచండి. మొదటి మహిళా రాయబారి, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ, తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి, భారత్లో తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి. చూద్దామండి. మొదటగా మొదటి మహిళా రాయబారి ఎవరంటే విజయలక్ష్మి పండిత్ గారండి. ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రి పాల్ గారు. తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి మాయావతి గారు. భారత్లో తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి ఇందిరాగాంధీ గారు. ఓకే, నెక్స్ట్ వన్. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎవరెస్ట్ ఎక్కిన అత్యంత పిన్న వయస్కుడైన ఆనంద్ కుమార్ ఏ జిల్లాకు చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఖమ్మం, తెలంగాణ. క్రింద ఇవ్వబడిన వారిలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ? ఆప్షన్ సి, బచేంద్రి పాల్ గారు. క్రింది వానిలో సరైనది. దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు ఐకే బజాజ్. మొదటి మహిళ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి. ఆప్షన్ డి, 2 కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. రెగ్యులర్గా ప్రతిరోజు ఫాలో అవ్వండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.